ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నిన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గల అటు తిరుమలలో కానివ్వండి, సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో కానివ్వండి, నిన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానివ్వండి, దర్శనానికి వచ్చే ప్రజలు ప్రాణాలకి రక్షణ లేకుండా దేవుని చూడాలా లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలా అని చెప్పనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఈరోజు చనిపోయిన ఆ మృతులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ఒక సానుభూతిని తెలియజేసే కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము చేస్తడం జరుగుతుంది. కొవ్వొత్తులు ప్రదర్శించి వాళ్ళ చనిపోయిన వాళ్ళకు ఆత్మశాంతి చేకూరాలని చెప్పని మేమందరం గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వంలో 2014 నుంచి 19 మధ్యలో ఈ రాష్ట్రంలో దేవాలయాలన్నీ గారు కూల్చేశారు. అదేవిధంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం గొప్పతనమైన ఆ లడ్డూ మీద విష ప్రచారం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర ఈరోజు దేవాలయంలో భక్తులు వచ్చే వాళ్ళకి రక్షణ లేకుండా, వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించకుండా వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితి ఈరోజు చంద్రబాబు పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఆయనకి పబ్లిసిటీ గతంలో గారు మనందరి గారు తెలుసు. రాజమండ్రి గోదావరి పుష్కరాలప్పుడు షూటింగుల కోసం అని చెప్పని, పబ్లిసిటీ కోసం అని చెప్పని దాదాపుగా 20 మంది పైగా చనిపోయారు, మృతులు తొక్కిస్లాట్ వల్ల. మళ్ళీ అదేవిధంగా ఈరోజు అదేవిధంగా ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఏదైతే కంటి తుడుపుగా మేమేదో చేస్తున్నాం అని చెప్పని ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారేమో సనాతన ధర్మం కాపాడుతున్నాయని చెప్పిన ఆయన చనిపోయిన మృతుల కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క తుఫాను వల్ల రైతులు కానివ్వండి, ప్రజానికం కానివ్వండి అనేక ఇబ్బందులు పడ్డారు. ఇంకో పక్క నిన్న మృతుల కుటుంబాలు చాలామంది చనిపోయారు. డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళ వైఫల్యం ఎక్కడైతే కనబడుతుందో అక్కడ వెంటనే ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభిస్తారు. దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో మాజీ మంత్రి బీసీ నాయకుడైన జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పి అందరూ చెప్తున్నారు. కేవలం దాని గురించే వాళ్ళు ఏదైతే ప్రభుత్వ వైఫల్యం చెందారో దానికి అనుగుణంగా ఈరోజు జోగి రమేష్ గారు ఒక అరెస్టు చేస్తడం జరిగింది. ఇవన్నీ గారు ప్రజానికం గమనిస్తున్నారు. మీరు చేసే నీచ రాజకీయాలు, మీరు చేసే రెడ్ బుక్ రాజకీయాలు ప్రజానికం గమనిస్తున్నారు. తప్పకుండా మీకు రానున్న రోజుల్లో సరైన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా చెప్తూ, ఎవరైతే ఆ కుటుంబాలు మృతి చెందిన కుటుంబాలు ఉన్నారో లేకపోతే గాయపడిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తున్నాం.